దయచేసి మీరు ఎవరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో ఎందుకు దీని గురించి మాట్లాడడం అనే అనుమానాలు తెచ్చుకోబాక. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ రావాలి. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని జాయింట్ కలెక్టర్ గారికి పౌర సరఫరాల శాఖలో ఉన్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాదాపుగా ఈ రోజుకి ఒక కొలికి వచ్చింది కాబట్టి నేను మీ అందరితో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలుగా మీడియాలోనూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, CMR అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్డ్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్, కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్, వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి చేరుస్తామో ప్రజలకే కాకుండా ICDS ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్కి కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం. మచిలీపట్నంలో JS గోడౌన్స్ అని ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది, షార్టేజ్ ఉంది మా స్టాక్లో. దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు. ఆ ప్రాంగణంలో ఉన్న ఒక లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు, జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ MD గారు ఇమీడియట్గా 10వ తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి, ఇమ్మీడియట్గా ఈ గోడౌన్ని బ్లాక్ లిస్ట్ చేద్దాం, అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి FIR కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డబుల్ ద అమౌంట్ అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో మేము పోయి పరిశీలించినప్పుడు అది PDS రైస్ కానివ్వండి, లేకపోతే గోడౌన్లో షార్టేజ్ ఉన్నా కానివ్వండి, 1 మెట్రిక్ టన్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మాకున్న చట్టం ప్రకారంగా అమౌంట్ని డబుల్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ ఇష్యూ అయ్యే విధంగా చేస్తాం. పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కొత్త టీంని వేసి పంపించారు. ఇది దేనికోసం అంటే రేపటి రోజున రికవరీస్ ఏ విధంగా చేయాలి, పెనాల్టీస్ ఏ విధంగా వీళ్ళపైన వేయాలి, కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని మేము కోరడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని రేపటి రోజున మళ్ళీ
ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి 4093 బస్తాల్ని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేసాం. సరే, మొత్తానికి FIR రిజిస్టర్ అయింది. ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. దీన్ని మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే 2,23,56,000 రూపాయలు. ఇంతటితో ఆగిపోలేదు. ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళిచ్చేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి. JS వేర్ హౌస్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారిదండి. వారు దీనికి ఓనర్స్. దీనికి దాని పక్కనే ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గోడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు. కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు. తప్పేం లేదు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ కమ్అట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు.